వచనం చూడండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. అలాగే 11వ వచనము, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. 13వ వచనము, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. మీకు అర్థమైంది అనుకుంటాను ఏం మాట, ఏమిటది? మాట వినుట. వెరీ గుడ్, మాట వినుట. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క కీర్తనలో 3 చోట్ల దాన్ని రిఫర్ చేసి చెప్తున్నాడు, మాట వినడము. కానీ మనుషుల్లో అవిధేయత, డిసొబీడియన్స్, రిబేలియస్. నిన్నటి నుంచి ఈ మాట నా చెవుల్లో, వాక్యము చదువుతున్నాను, ఈ మాట నా చెవుల్లో తిరుగుతుంది. మాట వినిని ఎడల ఎంత మేలు, మాట వినిని ఎడల ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినట్టయితే ఎంత మేలు. మాట వినకపోవడమే నీకు బాల్యము నుండి వచ్చిన వాడుక. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లడు నడుస్తూ పరిగెత్తుకొని వస్తున్నాడు అనుకోండి, పాపం అక్కడున్న అమ్మమ్మలు నాన్నమ్మలు సంబరపడిపోయి దా 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 అంటారు. ఆడేం చేస్తాడు, అక్కడ వరకు వచ్చి ఆగిపోతాడు. ఆగిపోయి వెనక్కి తిరిగి మళ్ళీ అదే స్పీడ్లో పరిగెడతాడు. అవును కదా? మాట వినకపోవడం మనం నేర్పించక్కర్లేదు, బ్లడ్లో వచ్చింది, రక్తంలో జీర్ణించుకుపోయింది. ఏం చేయమని చెప్తాం అది చెయ్యరు. ఆదాము దగ్గర నుండి అదే. ఏది తినొద్దన్నాడు అక్కడి నుంచి, ప్రస్తుతం ఏది చేయొద్దన్నాడు అదే. ఏమిటి చేయొద్దన్నాడు? 9వ వచనం చూడండి, అన్యుల దేవతలలో ఒకటియు నీకు ఉండకూడదు, ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అన్యుల దేవతలలో ఒకటియు నీకు ఉండకూడదు. ఏది ఉండకూడదు అంటాడో అది మనం చేయడము చాలా నేరము. ఏది చెయ్యమన్నాడో అది చేయలేదనుకోండి, అది కూడా నేరమే. కానీ అంత ప్రభావం కాదేమో అనిపిస్తుంది నాకు మాత్రము. కానీ చేయొద్దన్నది చేస్తే మాత్రం పనిష్మెంట్ ఎంత సివియర్ అంటే, ఆ స్విచ్ వేయమ్మా అన్నాను అనుకోండి, స్విచ్ వేయకపోతే నేనైనా వెళ్ళి వేసుకుంటాను. కానీ స్విచ్ వేయడానికి వెళ్ళి అక్కడున్న ప్లగ్లో వేలు పెట్టాడు అనుకోండి, స్విచ్ వేయబోయి ఏమవుద్ది? ప్రస్తుతం దాని ప్రభావం మరీ శ్రేష్టమైంది, భరించలేంది. అర్థమవుతుందా? ఏది చెయ్యొద్దన్నాడో దాని విషయంలో జాగ్రత్త వహించాలి. ఏది చెయ్యొద్దన్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యుల దేవతలలో ఒకటేనో నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నువ్వు పూజ చేయకూడదు. ఆయన ఏమి చేయొద్దన్నాడో అదే చేస్తూ ఉన్నారు మనుషులు. అందుకే దేవుని యొక్క కోపము ఇజ్రాయేల్ ప్రజల మీద మండుతుంది. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రభువుని ఆరాధన చేస్తున్న నీ మీద నా మీద కూడా ఆ కోపము మండుతుంది. కారణం ఏమిటంటే ఆయన చేయొద్దు అన్న పని మనం చేస్తున్నాం. అది ఆయన చేయొద్దు అన్న పని మనం చేస్తున్నాం కనుక ఏమవుతుంది? ఆయన కోపము అయినను, 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతాను. ఇక్కడ 6-7 వచనాల్లో చూస్తే, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదలనుందాయి. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించాను. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చాను. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించాను. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. ఏమిటి? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని యెడల ఎంత మేలు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి సౌలుని రాజుగా ప్రజలు అడిగారు. ప్రజలు ఒక మనిషిని రాజుగా అడిగారు. మరి ప్రజల కోరిక మేరకు దేవుడు సౌలుని రాజుగా ఇచ్చాడు వాళ్ళకి. మరి ఆ సౌలుతో చెప్తాడు, మరి నీవు గిల్గాల్కి వెళ్ళి, గిల్గాలేనా? మరి 1 సమూయేలు 13వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి చూస్తే, నేను వస్తాను అక్కడికి, ఒక 1 వీక్ నువ్వు వెయిట్ చేయి నా కోసము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెయిట్ చేస్తే నేను అక్కడికి వస్తాను. నీవు
వచ్చాక సమూయేలు చెప్పినట్టు ఆ, అతడు 7 దినములు ఆగి ఆ, సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు సమూయేలు రావడం ఆలస్యం చేశాడు, గిల్గాలుకు రాకపోవటయు జనులు తమ యొద్ద నుండి చెదరిపోవటయు చూచి మనుషులు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు ప్రస్తుతం ఒకళ్ళు వెళ్ళిపోతుంటే చాలా సంఘాల్లో వాక్యమును డైల్యూట్ చేస్తూ ఉంటారు. మరి ఆర్నమెంట్స్ లేకుండా బాప్తిసం ఇస్తే చాలామంది రావట్లేదండి, అందు గురించి ఆర్నమెంట్స్తో నేను బాప్తిసం ఇస్తున్నానండి అన్నాడు ఒక సేవకుడు. తర్వాత కొన్ని దినముల తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యము, ఆ సేవకుడు వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, చిన్నమంది సేవకుడే, ఎవరినో నేను ఎగ్జాంపుల్ తీయను, చిన్నమంది సేవకుడే, చాలా పవర్ఫుల్ సేవకుడు. మరి జనాలు బాప్తిస్తానికి కష్టం అయిపోతుందండి, ఆర్నమెంట్స్ తీసేయమంటుంటే తీయలేకపోతున్నారు, అందు గురించి ఆర్నమెంట్స్తోనే నేను బాప్తిసాలు ఇస్తున్నాను, ప్రభు బలి ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. మరి తనంట సంగమానికి వచ్చినప్పుడు ఆర్నమెంట్స్ లేకుండాను బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడం చేస్తుంది. ఓహో, ఇదేదో బాగుంది. కొన్ని దినములు అయిన తర్వాత ఏదో పండక్కి వాళ్ళ ఊరు వెళ్ళాడు అతను చూడడానికి. అతను చెప్పిన సాక్ష్యమే నేను చెప్తున్నాను, కథ కాదు. ఓకే, ఒక సేవకుడు చెప్పిన సాక్ష్యమే నేను చెప్తున్నాను, ప్రస్తుతం ఇదేమి అబద్ధం కాదు. వాళ్ళ పండక్కి వాళ్ళ ఊరు వెళ్ళాడు అమ్మాయిని చూద్దాము అని చెప్పి. వెళ్ళేటప్పటికెల్లా బోల్డ్ బంగారము, ఓహో, ఇంట్లో మరి ఉన్న బంగారం అంతా వేసుకుంది, పువ్వులు పెట్టుకుంది, ఎంతో డెకరేటివ్ కనబడేటప్పటికెల్లా ఆయనకి ఆశ్చర్యం వేసింది, తను తాను బాధపరుచుకున్నాడు. ఒక్కరోజు నేను పోనీలెద్దు అనుకోవడము ఏ స్థితికి తీసుకువెళ్ళిందో చూడు. ఒక్కరోజు పోనీలెద్దు అని నువ్వు వాళ్ళకి లిబర్టీ ఇవ్వడము అది ఏ స్థితికి తీసుకువెళ్ళిందో చూడు అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడాడు. అతని ఇంటికి వచ్చి రిపెంట్ అయ్యి ఏడ్చాడు దేవుని సన్నిధిలో. ఏడ్చి సంఘంలోకి వచ్చి ఆయన ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలోనికి వచ్చి పౌలు గారు ఎదుట, నేను ఎదుట, సంఘం ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చెప్పాడు, ఈ విధముగా చేశాను. ఆ తర్వాత నుంచి నేను మరి ఆర్నమెంట్స్ ఉన్న వాళ్ళకి బాప్తిసం ఇవ్వడము కానీ మరలా ప్రభు బలి ఇవ్వడము కానీ నేను ఎప్పుడైతే ఆపేశానో సంఘము అభివృద్ధి చెందడం ప్రారంభించింది. దేవుడు కార్యములు చేయడం ప్రారంభించాడు. మా జీవితంలో సంఘంలో దేవుడు ఆశ్చర్యకార్యములు చేయడం ప్రారంభించాడు. మనుషులకు జడిసి ఏమి చేయకూడదని నేను నిశ్చయం చేసుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఇక్కడ జనులకు జడిసి సౌలు ఏం చేశాడు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటం చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి తీసుకురండి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. దహన బలి అర్పించడం చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా, అయ్యా వందనాలండి అన్నాడు. వెళ్ళి చెప్పి సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. మొట్టమొదటి మాట ఆయన అడిగింది, అరే నువ్వు చేసిన పని ఏంటి అని అడిగితే అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి. శత్రువులు ఎదురుగా కూడి ఉన్నారు, మిక్మష్లో కూడి ఉన్నారు ఫిలిస్తీన్లు. ఏ సమయంలోనైనా వాళ్ళు దాడి చేస్తారు. అయ్యో దీనికి ముందుగానే నేను నిన్ను ఆరాధన చేయాలి, బలి అర్పించాలి అని ఫిలిస్తీన్లు రాకపోతే కూడుండి చూచి ఇంకను యెహోవాను ఆరాధించడం ఆలస్యమైతే ఏమవుద్దు అని ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురని అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా, ఇలా అనుకున్నాడు. ఏమని? శత్రువు నా మీదకి యుద్ధానికి వచ్చేస్తాడేమో, ఈలోగా నేను దహన బలి అర్పించాలి, ఈలోగా దేవుని నేను శాంతిపరచాలి, ఫిలిస్తీన్లు నా మీదకి రాకముందే వాళ్ళు నా మీద పడతారని అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించాను. అందుకు సమూయేలు ఇట్లా అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసావు, చెయ్యొద్దన్న పని చేసావా. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచాడు. ఒక దినమున రాజ్యము నీకు శాశ్వతంగా ఇవ్వాలని తలంచాడు. కానీ అయితే నీ రాజ్యము నిలవదు.
ఇచ్చిన దేవుడే తీసుకోగలడు. గుర్తుపెట్టుకోండి. ఆహా దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఆహా ఓహో అనుకోవద్దు. ఇచ్చింది ఆయన తీసుకోగలడు. నాకు బ్యాంకులో జాబ్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేయమంటే వద్దు ప్రభువా నేను వెళ్ళను, నువ్వు ఇచ్చిన ఉద్యోగం కదా, నువ్వు ఇచ్చిన ఉద్యోగం నేను ఎలా రిజైన్ చేస్తాను అని చెప్పి చాన్నాళ్ళు ఉద్యోగం రిజైన్ చేయలేదు. పరిస్థితులు తీసుకొచ్చాడు, ఉద్యోగం రిజైన్ చేసి ఎప్పుడైతే సేవ ప్రారంభించానో దేవుడు తన యొక్క కార్యం నా జీవితంలో ఆశ్చర్యకరంగా చేయడం ప్రారంభించాడు. నీ రాజ్యము నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కను కనుగొని ఉన్నాడు. ఆల్రెడీ కనుగొన్నాడు, రిప్లేస్మెంట్ ఆల్రెడీ కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కనుకపోతేవి గనుక, నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గై కొనలేదు, నువ్వు చెయ్యలేదు కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రయత్నాడు. నేను తీసుకొచ్చిన వ్యక్తిని అధిపతిగా నియమిస్తాను. చెప్పిన మాట నువ్వు చెయ్యలేదు, మాట వినకపోవట. ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటిది? మాట వినకపోవట. ఇశ్రాయేలు నా మాట వినకపోవడం నీకు బాల్యం నుండి ఉన్నటువంటి వాడుక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి 65వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథము. దానికంటే ముందు 81లోనే 3వ వచనం చూస్తే ఒక్కొక్క మాట టచ్ చేస్తాను నేను. 81లోనే 3వ వచనం, అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, మనము పండుగ ఆచరించి దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అమావాస్య నాడు కొమ్ము ఊదడము, లేదంటే దేవుని ఘనపరచడము, ఆదివారము ప్రభు దినము, ప్రభుని ఘనపరచడము, ప్రభుకిచ్చే దినము గనుక అది ఇశ్రాయేలులకు నియమించబడిన కట్టడ, చట్టము. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని స్తుతించడము, ఆరాధన చేయడం అన్నది నూతన నిబంధన సంఘంలో ఆదివారము మీరు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధన చేయడం అనేది కట్టడ. ఏదో మనకి ఇష్టం ఉంటే చేద్దాము, వీలుంటే వెళదాము కాదు. నీకు జబ్బున్నా జ్వరమున్నా ఆన్లైన్లో అయినా సరే, మరి దేవుడు కమ్యూనికేషన్ సిస్టమ్ పెంచి రాలేని స్థితిలో నీవు హాస్పిటల్లో ఉండి కూడా జూమ్లో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి. ప్రైజ్ ది లార్డ్. నేను హాస్పిటల్లో ఉండి జూమ్లో జాయిన్ అయ్యాను. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు, ఎవరు పాట పాడుతున్నారు, ఎవరు వాక్యం పంచుకుంటున్నారు, నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. గనుక నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవునితో సహవాసం చేయడము, సంఘంతో సహవాసం చేయడము. ఆదివారము మిస్ అవ్వద్దు, దయచేసి మిస్ అవ్వద్దు. ప్రభు దినము, డే ఆఫ్ ది లార్డ్. 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందంటే పనిలోకి పారిపోవద్దు. 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందంటే పనిలోకి పారిపోవద్దు. దేవుణ్ణి తృణీకరించవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజుగారు పిలిచారు తన యొక్క కొడుకు పెళ్ళికి. పిలిస్తే ఒకడు ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. రాజుగారు మరి పెండ్లి విందు సిద్ధపరిచి పిలిస్తే అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క సాగు చెప్పారు. మత్తయి సువార్త 22. యేసు వారికి ఉత్తరం ఇచ్చిచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఒక ఉపమానం చెప్పాడు చక్కగా. చెప్పండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఈ యొక్క రాజును పోలి ఉన్నది. ఒక రాజు తన కుమారుడికి పెండ్లి విందు సిద్ధపరిచాడు. ఒక రాజు ఈ విధముగా ఉంచుమా అని చెప్పి యేసు ప్రభు ప్రతి చోట కూడా ఏదో ఒక ఉపమానం చెప్పి బోధపరిచేవాడు. అక్కడికి శిష్యులు అడిగేశారు, ప్రభు నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో ఒక ఉపమానం చెప్తున్నావు, ఒక చక్కటి స్టోరీ చెప్తున్నావు, వెళ్ళిన ప్రతి చోట కూడా ఏంటిది అని అడిగితే అప్పుడు చెప్పాడు, పరలోక రాజ్యమునకు వచ్చిన మర్మములు తెలుసుకునే జ్ఞానము మీకుంది కానీ అమాయకులైన ఈ ప్రజలకి లేదు. అందుగురించి నేను వెళ్ళిన చోటల్లా ఒక ఉపమానం చెప్తున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. ఓకే, ఇక్కడ చదవండి. ఏంటో ఉపమానము? పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. రాజును పోలి ఉంది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి, విననొల్లకపోయిరి. తర్వాత కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని. ప్రైజ్ ది లార్డ్. అపార్థం చేసుకోవద్దు. పెండ్లికి పిలిస్తే ఎద్దులను క్రొవ్విన పశువులు వధించి పెడతారు అనుకోవద్దు. ఓకే, ఎవరి నాగరికత వాళ్ళది.
ఎవరి నాగరికత వాళ్ళది. మరి ఆర్మీలో ఉంటే పార్టీ అయిందంటే మందు లేకుండా అవదు, వాళ్ళ నాగరికత అది. ఓకే, సో ఇక్కడ చూద్దాము. పెండ్లు విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాడు, కానీ వారు లక్ష్యం చేయక మొట్టమొదటిగా వారు లక్ష్యం చేయలేదు. ఏమన్నారు? ఏముంది లేదు, అలాగే పిలుస్తే లేదు, ఎప్పుడు అవ్వలేదు పెళ్ళి, ఈవేళ కాకపోతే రేపు చిన్న కొడుకు పెళ్ళి అవుద్ది, కూతురు పెళ్ళి అవుద్ది, ఎప్పుడు లక్ష్యం చేయక. దట్ ఈజ్ మెయిన్ ఫాల్ట్. లక్ష్యం, ఒకవేళ ఏదైనా పని ఉంది, అర్జెంట్ పని ఉంది, అనారోగ్యంగా ఉంది, వెళ్ళలేని స్థితి, దేవుడు అర్థం చేసుకోగలడు, దేవుడు క్షమించగలడు. కానీ లక్ష్యం చేయకపోవడం, దట్ ఈజ్ వెరీ డేంజరస్. గుర్తుపెట్టుకోండి, రెండోసారి చెప్తున్నాను, లక్ష్యం చేయకపోవడము ఇట్ ఈజ్ వెరీ డేంజరస్. లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును, ఒకడు తన పొలానికి వెళ్ళాడు, మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. బిజినెస్కి వెళ్ళాడు, వ్యాపారానికి వెళ్ళాడు, ఒకడు ఇంకొక డ్యూటీకి వెళ్ళాడు. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. వీళ్ళు ఇంకా ఘోరం చేశారు. ఏం చేశారు? తన యొక్క దాసులను పట్టుకున్నారు, వాళ్ళని అవమానపరిచారు, వాళ్ళని చంపారు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. ప్రైజ్ ది లార్డ్. పట్టణము తగులబెట్టించాడు. ఆ స్థితి రాకముందే ప్రియమైన దేవుని సంగమా, పిలుపుకి విధేయ చూపిద్దాము. ఆయనక ఆరాధనకి, ప్రభుని ఘనపరచడానికి అలక్ష్యం చేయొద్దు. ఓకే, ఇక్కడ కట్టడ అంట, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చిన కట్టడ, దానిని అలక్ష్యం చేయొద్దు. మరి రెండవదిగా చూస్తున్నాము, మరి యెషయా గ్రంథము 65 అధ్యాయము, నేను ఆనందించిన వాటి యందు నీవు ఆనందిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని నేను కొట్టివేస్తాను. 65 అధ్యాయము 12 నుంచి చదవండి. యెషయా గ్రంథము 65 పేజ్ నెంబర్ 624, రెగ్యులర్ బైబుల్ 624 పేజ్ నెంబర్. యెషయా గ్రంథము 65వ అధ్యాయం, యెషయా 65 12, 13 కూడా చదవండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును. ఒక్క నిమిషము. యెషయా 65 12 నుంచి. ఓకే. నేను మాటలాడగా, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నాకిష్టము కాని దానిని కోరారు. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. నీకు అదృష్టం ఏమవుద్ది? ఖడ్గము నీకు అదృష్టం అంట. మై గాడ్, అదేం పనిష్మెంట్ అండి బాబు? ఖడ్గము నీకు అదృష్టం అవుద్ది. మీరందరూ వధకు లోనవుతారు. కావున ప్రభువు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొంటారు. నా సేవకులు పానము చేస్తారు కానీ మీరు దప్పికొంటారు. నా సేవకులు సంతోషిస్తారు కానీ మీరు సిగ్గుపడతారు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఏమిటది? నేను పిలువగా. కారణం ఏమిటి? నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క సాగు చెప్తున్నాడు. ఇంకో దగ్గర చెప్తాడు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అంటాడు. ఇంకొకటి చెప్తాడు, నేను కొత్తగా ఎద్దులు కొన్నానండి అన్నాడు. ఇంకొకటి చెప్తాడు, నేను పొలము కన్నానండి, దాన్ని చూడడానికి వెళుతున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మరి ఉండవలసిన సాకులే ఉంటాయి, ఉండవలసిన ఎక్స్క్యూజెసే ఉంటాయి, దాని కారణాలే ఉంటాయి. ఉండవలసిన కారణం మంచి కారణాలే, కాదనట్లేదు. కానీ దాన్ని మించినది యెహోవాను ఆరాధన చేయడం అన్నది కట్టడ. ఎందుకు ఆరాధన చేయాలి? నేను మిమ్మల్ని విడిపించాను, మీ మీద నుంచి మోతకంపలు దించాను. ప్రైజ్ ది లార్డ్. మీరు పడిన గుంటలోంచి నేను లేవనెత్తాను, ఏమీ చెయ్యలేదు నీకోసము. ఓ ఇశ్రాయేలు, నీకోసం నేను ఏమీ చెయ్యలేదు. కానీ ఆయన యొక్క మాటను ప్రక్కన పెట్టేస్తున్నాము, పెడచెవిని పెడుతున్నాము. నేను ఆనందించని వాటిని నీవు కోరుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. నేను పిలువగా, పైకి చదవండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా దృష్టికి
అది నాకిష్టము కాని దానిని కోరారు. నాకిష్టము కాని దాని చోట్లకు వెళ్ళారు. నాకు ఇష్టము కానివి మీరు తిన్నారు, తాగారు. ఆయనకి ఇష్టము కానిది. ఫీనెహాస్ కూడా దేవునికి ఇష్టము లేని కార్యం వాళ్ళు చేశారు కనుక ఫీనెహాస్ ఏం చేశాడు? ఈట తీసుకుని వాళ్ళిద్దరిని కూడా పొడి చేశాడు. దేవునికి లేని కార్యము చేయడానికి నువ్వు పూనుకోవద్దు. దేవునికి ఇష్టమైన కార్యము చేయడానికి పూనుకుందాము. యెరెమీయా గ్రంథము, జెరెమియా చాప్టర్ 7 verses 13. ఇర్మియా 7వ అధ్యాయము 13వ వచనము. నేను మీతో మాట్లాడినను. ఇర్మియా అందరూ తీసుకోండి. ఇర్మియా 7వ అధ్యాయము 13 చదవమ్మా. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమీకయు నిండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగి గనుక నేను షీలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. మీరు ప్రభు నమ్ముకున్న, దేవుని సేవ చేసిన ఎవరైనా సరే దేవుని మాట వినకపోతే ఉదయం లేచి కూర్చొని ప్రేయర్ చేసిన తర్వాత, ప్రభా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడు. నేనేం మాట్లాడాలి? ఏదో నా మనసులోకి వచ్చింది మాట్లాడడం కాదు. నీవు మాట్లాడమన్నది మాట్లాడితే నీవు ఆనందిస్తావు, ప్రజలు ఆనందిస్తారు, అప్పుడు నేను కూడా ఆనందిస్తాను. వాక్యం వల్ల నేను తృప్తిపరచబడతాను. నాకు నచ్చింది నేను మాట్లాడితే నేనే తృప్తిపరచబడతాను. ఆయన తృప్తిపరచబడ్డు, మీరు కూడా తృప్తిపరచబడరు. నీకు ఇష్టమైనది మాట్లాడాలి. ప్రభువా నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడాలి. చాలా సమయంలో ఆయన లేట్ చేస్తాడు. కీర్తనలు చదువుతాను, సామెతలు చదువుతాను, ఆ రోజు చదవలసిన అధ్యాయములు అన్నీ కూడా చదువుతాను, మరలా ప్రారంభిస్తాను. ఎవరెవరికి బాగలేదు, ఎవరెవరు ప్రార్థన అవసరతలు ఉన్నారు, సంఘం అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను. ఎవరెవరు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుంటాను. వాళ్ళకి ఏ మాట ద్వారా నేను బలపరచాలి, ఏ మాట ద్వారా ఆదరించాలి. నీవు మాట్లాడితే నేను మాట్లాడతాను ప్రభువా, నీవు మాట్లాడాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్, ప్రభు మాట్లాడాలి, నన్ను ఆదరించాలి అన్న ఉద్దేశంతో వస్తాం మనమందరము కూడా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏమని? నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు. పెందలకడే ఫస్ట్ అవర్లో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఉదయకాలంలో దేవునికి ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి కొన్ని సమయంలో పరిస్థితులు బట్టి సమయం ఇవ్వలేకపోతాను. లేచిన వెంటనే ఎక్కడికో వెళ్ళే పని తగులుతుంది, ఎవరితోనో మాట్లాడే పని తగులుతుంది. అక్కడి నుంచి అలాగ బయటకు వెళ్ళిపోతాను. మధ్యాహ్నము సాయంత్రము కూర్చుని ప్రభువా నాతో మాట్లాడు అని బైబిల్ చదివితే ఆయన మాట్లాడు. నాకు అనుభవం ఉంది. ఆయన మాట్లాడు, నాకు అనుభవం ఉంది. అప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను క్షమించు. మొట్టమొదటి గడియ నీకోసం నేను ఇవ్వలేదు, మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వలేదు. నా పని విషయంలో, నా పిల్లల పని విషయంలో పరిగెత్తాను. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాతో మాట్లాడు. వాక్యం చదువుతాను, ఆయన నుంచి సందేశం రాదు, ఆదరించే మాట రాదు, హెచ్చరిక చేసే మాట రాదు, సరి చేసే మాట రాదు. ఆయన ఎలా మాట్లాడతాడు? ఆదరిస్తాడు, సరి చేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సరే నీ ఆత్మకు తృప్తిగా ఉంటుంది. వాక్యం విన్న తర్వాత, తిన్న తర్వాత అదొక సాటిస్ఫాక్షన్. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభువా, సాయంత్రం ప్రేయర్ మొదలు పెడతామనగా మరలా ఎదురు చూస్తుంటాను. ప్రభువా నువ్వు మాట్లాడాలా, లేదంటే ఇంకొక కొత్త సందేశం ఏమైనా ఇస్తావా? ఒక అరగంట ముందు మరలా కూర్చుంటాను, గంట ముందు మరలా కూర్చుంటాను. అమ్మగారు చెప్తారు, పైన మొక్కలకు నీళ్ళు పోయలేదు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను వెళ్తాను, వెళ్ళనా? సరేలే. అప్పటికి ఇంకా ప్రభు మాట్లాడలేదు అనుకోండి, నాకు కోపం ఆగదు, గసిరేస్తాను. ఎవరు వచ్చినా సరే నేను దేవునితో మాట్లాడాలి. అప్పటికే ప్రభు మాట్లాడి సందేశం ఇచ్చుంటే హ్యాపీగా వెళ్తాను. 6:30 వరకు హ్యాపీగా ఏ పనైనా చేయగలుగుతాను. 7 గంటలకు సిద్ధపడి కూర్చోడానికి 6:30 వరకు హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళగలను. ఒకవేళ ప్రభు మాట్లాడలేదనుకోండి, చిరాకుగా, ప్రార్థన ఉందని తెలీదా? ఎక్కడికి వెళ్తాం? ప్రార్థన ఉందని తెలీదా? కనబడిన వాళ్ళకి ఫైర్.
ఓకే, ఎవరైనా ఫైరింగ్లో బాధపడితే క్షమించండి. ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత. ఎందుకు ఆ ఫైర్ వస్తుంది? దేవునికి ఇచ్చే ప్రాధాన్యత. ఆ ఫైర్ మా అమ్మ నేర్పించింది. ఆదివారం ఒంట్లో బాగోలేదు కదమ్మా, ఉండిపోదాం తల్లి వేళ అని అంటే, వద్దురా, వారమంతా ఈ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరే స్కూల్కి పరిగెత్తాము, వ్యాపారాలకు పరిగెత్తాము, పనులకు పరిగెత్తాము, ఫంక్షన్లకు పరిగెత్తాము. ఆదివారం వచ్చినప్పటికెల్లా ఏమిటి రోగం, పదండి చర్చికి, పూజకు పదండి అని లాక్కుని వెళ్ళేది. తన యొక్క ప్రార్థనే ప్రభు ఈ విధంగా నిలబడి మాట్లాడే స్థితికి తీసుకొని వచ్చింది. తల్లిదండ్రులు చేసే ప్రార్థన వృధాగా పోదు. ప్రియమైన దేవుని సంగమా, క్రై ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల గురించి ఏడవండి, మీ పిల్లల గురించి మొరపెట్టండి, వేకుని లేచి మొరపెట్టండి మీ పిల్లల కోసము. ప్రార్థన వృధాగా పోదు, ప్రార్థన వృధాగా పోదు. పెందల కడలేచి నేను మాట్లాడాను, మీరు వినలేదు. చదవండి మరలా మాటలు. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు మిమ్మల్ని పిలిచినను, మీరు ఉత్తరమీయకయు నుండిన వారై, పిలిచినను మీరు ఉత్తరమీయకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి. ఈ క్రియలన్నీ కూడా చేశారు. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇద్దామండి, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇద్దాము. దేవునికి ఇచ్చే సమయాన్ని తినేయొద్దు, దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించొద్దు. నీ సొంత పనులకు చేసుకున్నావంటే దొంగిలించినట్టే కారణం. డిసొబీడియంట్, అవిధేయత, రిబేలియస్, వెరీ డేంజరస్. మాట వినకపోవటము చాలా ప్రమాదకరమైంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనము, సిద్ధపడదాము ప్రభుని ఆరాధన చేయడానికి, ఆయన మాట వినడానికి. యోహాను 5:40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ప్రైజ్ ది లార్డ్. నీలో జీవము కావాలంటే ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఫోన్ డౌన్ అయిపోతుంటే ఏం చేస్తాము? ఎక్కడ ఛార్జర్ ఉందో వెతుకుతాము, ఎక్కడ ఛార్జర్ ఉందో వెతికి ఛార్జింగ్ పెట్టుకుంటాము. కాసేపటికి డౌన్ అయిపోయి డెడ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోద్ది. దాని వలన జరిగే పరిస్థితులు నీకు తెలుసు కనుక ఎప్పుడైతే సగం కంటే తగ్గిందో పరిగెడతాము ఎక్కడ ఛార్జ్ చేస్తామని. కానీ ఈరోజు ప్రార్థన చేయలేదే, ఈరోజు వాక్యం ధ్యానించలేదే, దేవునితో సహవాసం చేయలేదే, నాలో ఆత్మీయ బ్యాటరీ డౌన్ అయిపోతుందే అన్న భయము, లేదంటే కోరిక, ఆ దాహము కలిగి ఉన్నామా? నాతో చదువు మరలా. నా యొద్దకు రానొల్లరు. నా యొద్దకు రాకపోతే ఏమవుతుంది? మీలో జీవం ఉండదు. జీవము కలిగినట్లు జీవము కలిగినట్లు నా యొద్దకు రానొల్లరు. అంటే జీవం కలగాలంటే ఆయన యొద్దకు వెళ్ళాలి. మరలా ఆఖరిగా రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21లో, దినమంతి నా చేతులు చాపి నేను పిలుస్తున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కీర్తనలు 81కి వచ్చేదాము, సమయం పరిగెడుతుంది కనుక. కీర్తనలు 81లో 15, 16 ఆఖరిగా, యెహోవాను ద్వేషించేవారు వారికి లొంగుదురు. 14, 15, 16 ఆయన మాట వింటే ఏమి జరుగుతుంది? దాంతో నేను ముగిస్తున్నాను. ఆయన మాట వింటే వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుతాను. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొరుకుతాను. వారి విరోధులను కొట్టుదును. వారి విరోధులను కొడతాను. యెహోవాను ద్వేషించేవారు వారికి లొంగుదురు. యెహోవాను ద్వేషించేవారు వాళ్ళకు లొంగుతారు. వారి కాలము శాశ్వతముగా నుండును. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ యొక్క కాలము శాశ్వతంగా ఉంటుంది. తర్వాత అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పోషిస్తాడు. అతి శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారం నీకు పెట్టి నిన్ను పోషిస్తాడు. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట విన్నట్టయితే ఏం జరుగుతుందో చూసాము. ఆఖరి 3 వచనాల్లో, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాడు, నీ ఎదుట నీ శత్రువు నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్. కొండ తేనెతో నిన్ను పోషిస్తాడు, అలాగే నిన్ను ద్వేషించే వారు కూడా నీకు లొంగుతారు.
ప్రభువుని మరి విధేయ చూపిద్దామా? ఆయన మాటకి విధేయ చూపిద్దామా? పెందల కాడ ఆయన మాట వినడానికి ఆతృత పడదామా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆతృత పడదామా? దేవునికి సమయం ఇవ్వడానికి ఆతృత పడదాము. వింటున్న మనందరిని కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై, ఆరాధనా నీ
లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దాము. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం.
దేవుడు మనతో అనేకమైన రకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన మాట్లాడే విధానానికి మనం తలొగ్గాలి. నా మెసేజ్ కంటే ముందు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము ఏం చెప్తుంది అంటే, నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా క్లుప్తంగా చెప్తాను. ట్రై టు క్యాచ్ ద థీమ్. చాలా తక్కువ సమయం నేను తీసుకుంటాను, కానీ దీంట్లో ఉన్న ఆంతర్యం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అనేకమైన విషయాలు ఇందాక దేవుని యొక్క సేవకురాలు కూడా చెప్పినట్లు ఆ 2 క్లిప్పింగ్స్ తాలూకా వివరణ మీకు ఇద్దామని అనుకుంటున్నాను. నిన్న ఇందాకే దేవుని యొక్క సేవకురాలు చెప్పిన మాటల్లో 2 క్లిప్పింగ్లు ఒకరికి సంబంధించిన క్లిప్పింగ్సే అవి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ క్రిస్టీ ఫ్రమ్ ఏలూరు. ఏలూరు మెడికల్ కాలేజ్లో ఆయన బయోకెమిస్ట్రీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన చేస్తున్నారు. అండ్ హీ హ్యాస్ అ గ్రేటెస్ట్ ప్యాషన్ టువర్డ్స్ ద గాస్పల్. దేవుని యొక్క సువార్త పట్ల ఆయనకి ఎంతగానో ఆ యొక్క మక్కువ లేదంటే ఇంట్రెస్ట్ ఉండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా డాక్టర్స్ అనమాట. వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క పరిచర్యలు, ఎవాంజలికల్ మెడికల్ స్టూడెంట్స్ మధ్యలో వాళ్ళు చేస్తున్న మినిస్ట్రీ. సో అటువంటి పరిచర్యలో వాళ్ళు చేస్తూ ఎక్కడికో ప్రయాణమయ్యే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు విజయవాడ దగ్గరలో కారు ఆపి పిల్లలకి ఏదో ఆకలేస్తుందని చెప్పి ఏదో ఫుడ్ ఉన్న ఆహార పదార్థాలు డిక్కీలో ఉన్నాయి, అవి తీసి పిల్లలకి ఇద్దాము అని చెప్పి ఆయన దిగి ఆ యొక్క ఆహార పదార్థాలు ఇచ్చి మళ్ళీ కారు ఎక్కే ప్రయత్నంలో గుర్తు తెలియని వాహనం ఒకటి వచ్చి ఆయన్ని గుద్దడం జరిగింది. ఇమ్మీడియట్గా స్పాట్లో ఆయన దేవుని యొక్క పిలుపుని అందుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంతో దేవుని పని చేస్తున్నారు కదా, దేవుని యొక్క పని చేస్తూ కూడా దేవుడు ఏంటి ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు, లేదంటే దేవుడు అన్యాయస్తుడా, లేదంటే దేవుడు ఏంటి ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు అని అనేకమైన సార్లు మనకి అనేకమైన సందేహాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. అటువంటి అనుమానాలు, సందేహాలు, దేవుని పనే చేస్తున్నాడు కదా, దేవుని పరిచారకుడే కదా, ఏంటి ఇలా జరుగుతున్నాయి అని ఇందాక మమ్మీ చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట గుర్తు చేశాడు. ఏంటంటే, ఈ ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. ఎఫిషియన్స్ చాప్టర్ 2:10 ఇట్ సేస్ we are his workmanship. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. ఓకే, గాడ్ వాంట్స్ us to use us mightily. నేను దేవుని మరొక్కసారి నేను అడుగుతున్నాను, ప్రభా తగినంతగా నేను పరిచర్య చేయలేకపోతున్నాను, ఏదో తెలియన వెళుతూ సంథింగ్ ఈజ్ లాగింగ్ ఇన్ అస్. ప్రభా ఇంకా చెయ్యాలి, ఇంకా మీ కొరకు వాడబడాలి, అనేకమైన ప్రదేశాలకి వెళ్ళాలి, దానికి కావలసిన ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా సానుకూలతను దయచేయండి ప్రభా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎవ్రీ వీడియో ఆర్ ఎవ్రీ న్యూస్ లేదంటే ప్రతి ఒక్క సమాచారం కూడా మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, లేదంటే మనల్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది మంచి సమాచారమైనా చెడు సమాచారమైనా సరే ప్రతి దాని నుంచి కూడా మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఆ ఫీనెహాస్ అని తన భార్య గ్రహించింది, తన ఎంతైతే దేవుని కొరకు పనిచేస్తున్నాడు, వారి యొక్క బిడ్డలు. ఈ దినాన్న ఇంకా కొన్ని వీడియోస్ నేను చూడడం జరిగింది. అతను గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్నాడు, ఒక పక్కన కూతురు పాడుతుంది. ఆ కూతురు 7 సంవత్సరాలు, కుమారుడు 4 సంవత్సరాలు. చిన్న వయసులో బిడ్డలిద్దరూ కూడా, ఆ అమ్మాయి పాడుతుంది, ఆ అబ్బాయి ఏదో ప్యాడ్స్ వాయిస్తున్నట్టు స్టిక్స్ పట్టుకొని వాయిస్తూ ఉన్నాడు. అండ్ ఈ యొక్క సేవకుడు డాక్టర్ క్రిస్టీ తన గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. అండ్ కుటుంబంగా వాళ్ళు పాటలు పాడుతున్నాడు, భార్య ఏమో వీడియో తీస్తుంది. ఈ దినాన్న ఆయన పాడగలడా? ఈ దినాన్న ఆయన దేవుని యొక్క పరిచర్య చేయగలడా? నిన్న ఆయన మెమోరియల్ ఫ్లెక్సీ కూడా నేను చూస్తే వెనకతల ఆయన ఫోటో వేసి రాశారు, వెల్ డన్ ఓ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఓకే, వెల్ డన్ ఓ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఒక దినాన్న అటువంటి కమెండేషన్ మనం పొందగలమా? మన జీవితాల్లో అనేకమైన సార్లు ఆ యొక్క సమయాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మనము వృధా చేసేస్తూ ఉంటాము. We are the workmanship of God. తర్వాత ఏం చెప్తుంది? క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్. ఆయన కొరకు మంచి క్రియలు చేయడానికి ఆయన స్వరూపంలో ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. We are the workmanship of God. దేవుని యొక్క చేతి పనివారమై ఉన్నాము మనము, క్రియేటెడ్ అంటూ గుడ్ వర్క్స్.
ఓకే, ఎలాంటి కార్యాలు మనం చేస్తున్నాం? తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే మన ద్వారా ఆనందించాలి, మన ద్వారా సంతోషించాలి, మన యొక్క ప్రతి ఒక్క నడవడిక ద్వారా ఆయన నామం మహింపరచబడాలని పరలోకపు తండ్రి యొక్క ఆలోచన ఉన్నది. Our heavenly Father's intention, our heavenly Father's thought is we are designed unto good works. ఓకే, మనము మంచి పనుల కొరకు ఆయన యొక్క చేతి పనిమారమై ఉండి ఆయన మనల్ని తయారు చేస్తే, అండ్ గాడ్ హ్యాస్ ఆల్సో ఆర్డైన్డ్ us that we should walk in them. మనల్ని ఏ రకంగా మనల్ని ఆయన అభిషేకించుకున్నాడు, ఆయన ఇన్ వాట్ వే హీస్ అనాయింటెడ్ us unto good works. మంచి క్రియలకు చేయాలి అని ఆయన మనల్ని కోరుకుంటే ఎంతవరకు దేవునికి మనం సమయం ఇస్తున్నాము, ఎంతవరకు దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఉపదేశంలో మనం వెళ్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన చుట్టూరు జరుగుతున్న ప్రతి పనిలో కూడా, ప్రతి ఒక్క మాట లేదంటే ప్రతి ఒక్క సన్నివేశము కూడా దేవుడు మనల్ని దర్శిస్తాడు, దేవుడు మనలతో మాట్లాడుతూ ఉంటాడు. సో లెట్ us be attentive unto the Lord. దేవుని యొక్క మాటకు మనం చేయొద్దాం, దేవుని యొక్క చిత్తానికి మనం చేయొద్దాం, దేవుని యొక్క ఆలోచనతోటి మనం సమాలోచన చేయాలి. ఆర్ వి ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్? దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో కూడా. అనేక మందికి అనుకోవచ్చు దేవుని పనే చేస్తున్నాడు కదా. బయోకెమిస్ట్రీలో అతను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి ఆ ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసెస్ తీసుకున్న తర్వాత యవనస్తుల మధ్యలో దేవుని యొక్క పరిచర్య జరిగించుట, అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చేయాలి, అనేక మంది క్రీస్తు యొక్క రాజ్యం యొక్క సువార్త గురించి ప్రకటించాలి, అనేక మంది దేవునిలోకి నడిపించాలని అట్టి ఆసక్తి కలిగిన యవన దైవజనుడు లేదంటే ఒక డాక్టర్ని దేవుడు ఎందుకు ఇంత తొందరగా పిలుచుకున్నాడు? దేవుడు అన్యాయస్తుడు కదా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని మనం చాలాసార్లు ప్రశ్నలు మనం కలిగి ఉండొచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుల, మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, టైమ్ ఈజ్ వెరీ షార్ట్. చాలా తక్కువ సమయం ఉన్నది. ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అనుదినము కూడా దేవుడు మనకి ఇచ్చింది ఆయన యొక్క అనుగ్రహము వలనే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవ్రీ డే ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ యాజ్ వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్, లెట్ us try ourselves to be used for his glory. హల్లెలూయా. దేవుని యొక్క చేతి పనిమారమై ఉన్నందున మనము సమయాన్ని వృధా చేయకుండా అనుదినము కూడా, ప్రభువా నీ కొరకు నేను ఏం చేయాలి, నీ కొరకు నేను ఎలా వాడబడాలి. నో వన్ ఈజ్ ఎవర్ రిజెక్టెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. చాలాసార్లు పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, లేదంటే దేవుని యొక్క సన్నిధి నాకు దూరం అయిపోయిందేమో అని అనుకుంటామేమో కానీ, బట్ రికగ్నైజ్ అండ్ రికన్. Let us ask the Lord, Lord, we are your workmanship. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అంటే, దేవుని యొక్క చేతి పనిమారమై ఉన్నాము. We are in the similitude of God. దేవుని యొక్క చేతి పనిమారమై ఉండి ఆయన మనల్ని అభిషేకించుకున్నాడు. దేని కొరకు? మంచి క్రియల కొరకు ఆయన మనల్ని అభిషేకించుకున్నాడు. గతించిన వారంలో నేను ఆ యొక్క ఎబేస్ గురించి నేను మాట్లాడడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఇట్ ఈస్ నాట్ హిస్ ట్యాగ్ లైన్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ద లేబుల్ వాట్ పీపుల్ హ్యావ్ లేబుల్డ్ హిమ్. తనకున్న పేరు లేదంటే తనకున్న స్థితిగతులను కాదు కానీ తన యొక్క స్థితి మార్చుకోవడానికి ఒక ప్రార్థన ఎలాగైతే దేవుడు ఎబేస్ జీవితంలో చేశాడో, అలాగే ఈ దినాన్న ఇంకొక మనిషిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆ యొక్క అరణ్య ప్రయాణం గుండా వాళ్ళని పంపిస్తున్నప్పుడు వారి అనేకమైన సార్లు సంతోషం గుండా వెళ్ళారు, అనేకమైన సార్లు బాధల గుండా కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళు బాధల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వారి యొక్క మొరలు, దే హ్యావ్ క్రైడ్, ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ క్రైడ్ అంటు ద లార్డ్. ప్రభా, వారు అనేకమైన సార్లు, ప్రభా నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము, నిన్ను మేము విసర్జించాము అని ఆ యొక్క అన్య దేవతలను వాళ్ళు ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధి నుంచి వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు వారి జీవితంలో పరిస్థితుల ద్వారా దేవుడు వాళ్ళని దర్శించడం జరిగింది. God has visited the children of Israel through various things. When they have forsaken the Lord, when they have sinned against the Lord, and when they have served Baalim, ఆ యొక్క అన్య దేవతలను వాళ్ళు వారి వెనకాతల వెళ్ళినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు అనేకమైన పరిస్థితుల ద్వారా వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. God has visited the children of Israel through various things. సో అటువంటి వారి యొక్క ప్రతి ఒక్క మూల్గుని కూడా దేవాది దేవుడు విని
వాళ్ళని తప్పించడం జరుగుతుంది. అలాంటి ఒక సన్నివేశము న్యాయాధిపతులు 11వ అధ్యాయంలోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అలాగే న్యాయాధిపతుల్లో ఉన్న ఒక న్యాయాధిపతి, ఆ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ఓ పరాక్రమ గల బలాఢ్యుడా అని గతంలో మనం గిద్యోను గురించి విన్నాము. అలాంటి పరాక్రమ గల బలాఢ్యుడు ఇంకొకరు ఉన్నారు, అతని పేరే యెఫ్తా. జెఫ్తా ఈజ్ అ మ్యాన్, ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. బట్ వాట్ ద ట్యాగ్ లైన్, ఎటువంటి బిరుదు అతనికి కలిగి ఉన్నాడో తెలుసా? ఒకసారి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వచనంకి మనం వెళ్ళినట్లయితే మనం చూస్తుంది, జెఫ్తా ఈజ్ అ సన్ born by a harlot. ఒకసారి చదవండి, తెలుగులో ఏం చెప్తుంది దాన్ని? హార్లెట్. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, ఓకే, అతడు వేశ్య కుమారుడు. మై గాడ్, అది అతను ఒక వేశ్య కుమారుడు. ఒక ఇశ్రాయేలీని ఇశ్రాయేలీల పక్షాన ఒక న్యాయాధిపతిగా నిలబెట్టాలి అని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక ఉంటే అతను ఎవరికి పుట్టాడండి? ఒక వేశ్యకి పుట్టాడు. యెఫ్తా ఒక న్యాయాధిపతి, కానీ ఎవరికి పుట్టాడు? హీఈస్ బార్న్ టు ఎ హార్లట్. ఓకే, ఒక వేశ్యకి పుట్టాడు. తర్వాత గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు యెఫ్తాను కనెను అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, తన తండ్రి గిలాదు, ఓకే, యెఫ్తా యొక్క తండ్రి గిలాదు, కానీ తను ఎవరికి పుట్టాడు? ఒక వేశ్యకి పుట్టాడు. దాని తర్వాత మనం చూద్దాం 2వ వచనము. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా, గిలాదికి ఒక భార్య కూడా ఉంది, కుమారుల్ని కనింది. వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యం లేదనిరి. ఆమేన్. 2వ వచనం చూసినట్లయితే, హీ ఈజ్ రిజెక్టెడ్ బై హిస్ ఓన్ బ్రదర్స్. యెఫ్తా తన యొక్క సొంత సహోదరుల ద్వారానే తను తృణీకరింపబడ్డాడు. హీ ఈజ్ అన్ అవుట్కాస్ట్. జెఫ్తా, దో హీ ఈజ్ ఎ జడ్జ్, okay, though he is a judge, God has a plan to make him a judge over the Israelites. తండ్రి అయిన దేవుడు యెఫ్తాని ఈ ఇశ్రాయేలు ప్రజల మీద ఒక న్యాయాధిపతిగా చేయాలి అని అనుకుంటే, ఇట్ డజంట్ మ్యాటర్ టు గాడ్ త్రూ హూమ్ యూ హ్యావ్ కమ్. తను ఒక వేశ్య ద్వారా ఈ యొక్క భూమి మీదకు రావడం జరిగింది. హీ వాజ్ బార్న్ బై ఎ హార్లెట్, హీ ఈజ్ అ సన్ ఆఫ్ ఎ హార్లెట్. ఓకే, ఒక వేశ్య ద్వారా తను పుట్టిన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం చూసారా? తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల మీద ఒక న్యాయాధిపతిగా తను చేయాలన్నది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. నా ప్రియ సహోదరులారా, మీ యొక్క స్థితిగతులు ఎలాంటిదైనా కావచ్చు, నీ యొక్క సహోదరులు లేదంటే నిన్ను ప్రేమించే భార్య, భర్త, నీ చుట్టూ ఉన్న వారిని నిన్ను ద్వేషించవచ్చు. యు ఆర్ రిజెక్టెడ్. జెఫ్తా ఈజ్ రిజెక్టెడ్. యెఫ్తా తృణీకరింపబడ్డాడు. హీ ఈజ్ అన్ అవుట్ కాస్ట్ బై హిస్ ఓన్ బ్రదర్స్. ఓకే, తన యొక్క సొంత కుటుంబం ద్వారా తాను ద్వేషించబడ్డాడు. హీ ఈజ్ రిజెక్టెడ్. దాని తర్వాత మనం చూద్దాం 3వ వచనంలో ఏం జరిగింది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి ఏం చేశాడు? వెంటనే వాళ్ళతో గొడవ పడలేదండి. యెఫ్తా తన యొక్క ఇట్ ఈస్ నాట్ హిస్ మిస్టేక్. ఓకే, యెఫ్తా ఒక చేతిలో ఉన్న పని కాదు అది. ఇట్ ఈస్ బియాండ్. ఒక వేశ్య ద్వారా పుట్టడం అన్నది యెఫ్తా తప్పంటారా? ఈజ్ ఇట్ హిస్ మిస్టేక్? ఇట్ ఈస్ నెవర్ హిస్ మిస్టేక్. ఇట్ ఈస్ నెవర్ హిస్ మిస్టేక్. తన యొక్క భూమి మీదకి రావడం, ఒక వేశ్య ద్వారా పుట్టడం అన్నది తన చేతిలో లేని పని. కానీ తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం చూద్దాం, ఆంతర్యం ఏంటో చూద్దాం. సో ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు, తన యొక్క సహోదరుల ద్వారా తృణీకరింపబడ్డాడు, ద్వేషించబడ్డాడు. తదుపరి ఏం చేశాడు? యెఫ్తా ఏం చేశాడు? హీ ఫ్లెడ్ ఫ్రమ్ హిస్ బ్రదరన్. 3వ వచనం verse 3 we can see from Judges chapter 11 verse 3. తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి, తను అక్కడి నుంచి పారిపోయి టోబు దేశమున నివసింపగా, he fled and dwelt in the land of Tob. ఓకే, తను ఏం చేశాడు? టోబు దేశమునకు పారిపోయాడు. యెఫ్తా ఏం చేశాడు? తన తల్లిదండ్రులు, తన యొక్క సహోదరుల ద్వారా ద్వేషించబడిన తరువాత తను ఏం చేశాడు? పారిపోయి టోబు అనే దేశము దగ్గరికి వెళ్ళాడు. he ran into the land of Tob. మనం చూసినట్లయితే what does that signify? మనం చూసినట్లయితే టోబు అంటే దాని యొక్క అర్థము ఏంటంటే గుడ్, అంటే మంచిది. తను ఎక్కడికి పారిపోయాడు? తను ఒక మంచి దేశానికి పారిపోవడం జరిగింది. he fled unto good, he ran unto good. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక మంచి దేశానికి, లేదంటే ఒక మంచి ప్రదేశానికి తన పారిపోవడం జరిగింది. నా ప్రియ సహోదరులారా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి 11, 12 వచనాలు చదువుదాం. మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్నాము.
యెషయా గ్రంథము 11 అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చదువుదాం. అక్కడ ఏం చెప్తుందో చూద్దాం. ఐజియా చాప్టర్ 11 verses 11 and 12. ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఐజియా చాప్టర్ 11 చదువుతున్నారా? అవును బాబు. ఓకే, 11 verse 11 and 12. అవునండి, చదవండి. పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు రెండవ మారు తన చెయ్యి చాచును, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. ఆమేన్. నా మాట అది, జనములలో నిలవబెట్టుటకు ఆయన యొక్క ధ్వజమును ఆయన పెట్టిన. అండ్ హీ షల్ సెట్ అప్ an ensign for the nations. God will set up an ensign for the nations and he shall assemble the outcasts of Israel. జనముల ముందు, ఇశ్రాయేలు ముందు నిన్ను నిలవబెట్టుటకు అయిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. పోగు చేసి భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఆమేన్. ఫస్ట్ లైన్ చదవండి, 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఫస్ట్ లైన్. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. ఆయన ధ్వజమును మన ఎడల ఆయన నిలబెడతాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెఫ్తా విషయంలో కూడా మనం చూసినట్లయితే హీస్ అన్ అవుట్ కాస్ట్. తను తరమ వేయబడ్డాడు, ఆ యొక్క ప్రజల మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఆయన యొక్క దో హీఈస్ రిజెక్టెడ్ ఇన్ హిస్ బ్యాక్గ్రౌండ్, తన యొక్క స్థితిగతులను బట్టి, తన యొక్క పుట్టుకను బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి తను తృణీకరింపబడ్డాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే తన యొక్క తృణీకారములు, దో హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ నాట్ లివింగ్ ఇన్ హిస్ రిజెక్షన్. తన తృణీకరింపబడినప్పటికీ కూడా ఆ తృణీకారములో అతను లేడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెఫ్తా ఏం చేశాడంటే తన తదుపరి కార్యక్రమము లేదంటే తన తదుపరి కార్యాచరణ తను ఏం చేశాడంటే హీ ran unto the land of Tob. అర్థమవుతుంది కదండి? హీ ran unto the land of Tob. ఆ యొక్క టోబు దేశమునకు తన పారిపోవడం జరిగింది. హీ ran unto good. ఓకే, తన యొక్క స్థితిగతులు, తన యొక్క మానసిక స్థితి ఎలా ఉండుంటుందో, తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండుంటుందో, కానీ తను చేసింది ఏంటంటే హీ ర్యాన్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధికి, ఆ యొక్క మంచి దేశానికి తన పారిపోవడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా, నీ జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నా, ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి మనం దూరం అవ్వకూడదు. యెఫ్తా నుంచి మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏంటంటే హీ డిడ్ంట్ రన్ unto the land of evil. He never ran unto the land of whatever things he has crept in his mind. తన సొంత ఆలోచనకి, తన సొంత ఉద్దేశాలకి తన పరిగెట్టలేదు, కానీ he ran unto the land of Tob, which is said it is good. తను ఆ యొక్క మంచి అనే ప్రదేశానికి, అంటే దేవుని యొక్క సన్నిధి అనే ప్రదేశానికి తను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏమి జరిగింది? 4వ వచనము. తెలుగులో వాళ్ళు ఫాస్ట్ గా ఉండాలి, నేను తొందరగా ముగిస్తాను. తరువాత ఓకే, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళడానికి అనేకమైన ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. అంటే అమోనియుల మధ్యలోకి, మోయాబీల మధ్యలోకి, కాదేశీయుల మధ్యలోకి, అలాగా వాళ్ళు కొంతమందిని జయించుకుంటూ వాళ్ళ యొక్క ప్రయాణంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అర్థమవుతుంది కదా? నేను చాలా పెద్ద స్టోరీని చాలా షార్ట్ గా మీ ముందు పెడుతున్నాను. ఓకే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి ఆ వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళడానికి మధ్యలో చాలా ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. అనేక వాళ్ళతో వాళ్ళు యుద్ధము చేయడం కూడా జరిగింది. సో అటువంటి ప్రక్రియలో వీళ్ళు ఏం చేశారు అంటే యెఫ్తాని వాళ్ళు తృణీకరించారు. సో యెఫ్తా అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ అమోనీయుల దేశంనైతే ఇశ్రాయేలీయులు జయించారో, ఏ మోయాబీలు లేదంటే ఏ కాదేశీయులు, ఇంకా అనేక మంది, ఇక మనం చదివినట్లయితే ఇంకా చాలా మంది అన్య దేశపు వారు వారి దేశాన్ని వాడు మళ్ళీ జయించుకోవాలి. వి వాంట్ అవర్ ల్యాండ్ బ్యాక్. ఓకే, వాళ్ళ యొక్క ఫైటింగ్ ఏంటంటే, వాళ్ళ యొక్క అవసరత ఏంటంటే
పోగొట్టుకున్న మా దేశాన్ని మేము మళ్ళీ స్వతంత్రించుకోవాలని ఈ అమోనీయులు ఏం చేశారంటే తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రావడం జరిగింది. ఈ తిరిగి అమోనీయులు, ఉదాహరణకి ఈ అమోనీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధంకు వచ్చినప్పుడు వారి యొక్క బలము సరిపోలేదండి, వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోలేదు. అప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఆ పంపబై తరివేయబడిన యెఫ్తా గుర్తొచ్చాడు. ఓకే, ద వన్ హూ ఇస్ అన్ అవుట్ కాస్ట్, ద వన్ హూ ఇస్ రిజెక్టెడ్, ద వన్ హూ ఇస్ సెంట్ బ్యాక్ ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ యొక్క ప్రదేశాన్ని నుంచి త్రోయబడిన యెఫ్తా గుర్తు రావడం వల్ల ఈ గిలాదు పెద్దలు ఏం చేశారంటే మళ్ళీ ఆ టోబు దేశానికి వెళ్ళి యెఫ్తాని తిరిగి తీసుకొని రావడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. దే వాంటెడ్ యెఫ్తా టు కమ్ అండ్ ఫైట్ ఫర్ దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. అక్కడ చూసినట్లయితే 6వ వచనంలో చూసినట్లయితే యెఫ్తాని గిలాదు పెద్దలు టోపు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు. బి ఆ కెప్టెన్. నీవు మాకు అధిపతిగా ఉండు, నీవు మమ్మల్ని ఏలాలి, నీవు మాకు అధిపతిగా ఉండాలి అని పిలిచారు. ఆ దినాల్లో మనం చూసినట్లయితే గిద్యోని విషయంలో కూడా లేదంటే యెహోషువ విషయంలో కూడా మనం చూసినట్లయితే నీవు మమ్మల్ని ఏలాలి. ఓకే, దేవుడు వాళ్ళని ఒక ప్రతినిధులుగా మాత్రమే వాడుకున్నాడు. బట్ ద పీపుల్ రికగ్నైజ్డ్ హిమ్ ఆన్, వాళ్ళు ఆ యొక్క చుట్టుపక్కల ప్రజలందరూ కూడా యెహోషువను ప్రశంసించారు, లేదంటే గిద్యోను ప్రశంసించారు. కానీ నేను ఏలను, లేదంటే మేము మిమ్మల్ని ఏలం, కానీ యెహోవా మిమ్మల్ని ఏలును అని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే యెఫ్తాని దేవుడు ఒక చిన్న ప్రతినిధిగా వాడుకుంటున్నాడు. హియర్ వీ కెన్ సీ దట్ యెఫ్తా ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అండ్ దీస్ పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ కెప్టెన్. ప్రభా, నీవు మమ్మల్ని ఏలాలి, నీవు మా మీద అధిపతిగా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తను ఎవరికి పుట్టాడో వాళ్ళకి గుర్తు రావట్లేదు. ఓకే, తను ఎవరి ద్వారా తరవబడ్డాడో గుర్తు రావట్లేదు, తన బ్యాక్గ్రౌండ్ గుర్తు రావట్లేదు, తనకున్న నెగటివ్స్ ఏమీ కూడా, తనకున్న లేబుల్స్ ఏమీ కూడా, తన మీద ఉన్న ఆ యొక్క బిరుదులు ఏమీ కూడా గుర్తు రావట్లేదు. కానీ యెఫ్తా, నువ్వు తిరిగి రావాలి, యు బీ ఆర్ కెప్టెన్, యు బీ ఆర్ కెప్టెన్, నీవు మా మీద అధిపతిగా ఉండాలని పిలిచినప్పుడు ఓకే, అప్పుడు యెఫ్తా గుర్తు చేసుకుంటున్నాడు, మీరే కదా నన్ను ద్వేషించారు. ద పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పెల్డ్, ఓకే, ఐ హావ్ బీన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ మై ఫాదర్స్ హౌస్. ఓకే, మళ్ళీ కూడా తిరిగి మళ్ళీ రండి అని మళ్ళీ తన పిలవడం జరిగింది. ద వన్ హూ ఇస్ రిజెక్టెడ్ హ్యాస్ బికమ్ ద కమాండర్. ఎవరైతే తృణీకరించబడ్డారో ఈ యొక్క మనుషులందరి మీద న్యాయాధిపతి అవడం జరిగింది. ద ఎక్స్పెల్డ్ లీడర్ ద ఎక్స్పెల్డ్ వన్ హ్యాస్ బికమ్ ద లీడర్. ఎవరైతే తృణీకరింపబడ్డారో వీళ్ళ మీద అధిపతిగా, లేదంటే వీళ్ళని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. అండ్ ద ఇల్లిజిటిమేట్ మ్యాన్ హ్యాస్ బికమ్ ద డెలివరర్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. ఎవరైతే నువ్వు ఒక వేశ్యకి పుట్టావు అని అటు పేరు కలిగాడో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించువాడుగా ఒక ప్రతినిధిగా దేవుడు నిలబడడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో చాలా మెడిటేషన్ ఉంది. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, లోకము నీకు ఎటువంటి పేరు పెట్టినా, లోకము నిన్ను తృణీకరించిన, నీ చుట్టూ ఉన్న వారు నిన్ను ద్వేషించిన, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఫేవరబుల్ గా లేకపోయినా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండలేకపోయినా, ద థింగ్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్, రన్ టు ద ల్యాండ్ ఆఫ్ టోబ్. ఆ యొక్క మంచి అనే ప్రదేశానికి వెళ్ళాలి. అంటే మంచి అనే ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే టోబు దేశానికి పారిపోమని నేను చెప్పట్లేదు, కానీ దానికి సాదృశ్యముగా దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, గో ఇన్ టు హిస్ ప్రెజెన్స్, మెడిటేట్ హిస్ వర్డ్. దేవునితో మనం ఎప్పుడైతే సమాలోచన చేసి దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్తామో, ఎప్పుడైతే మనం వెళ్తామో, యువర్ రిజెక్షన్ విల్ నెవర్ బి డిటర్మైన్డ్ బై యువర్ ఎండింగ్. నీ యొక్క తృణీకారం ఎప్పుడు కూడా నీ యొక్క తదుపరి ఎండింగ్ గా ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్థితిగతులను మార్చే దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. వీఆర్ సర్వింగ్ అ గాడ్ హూ కెన్ చేంజ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. ఓకే, ఆ యొక్క స్థితిగతులను, కాలాలను, సమయాల్ని మార్చే దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. ఓకే, దేవుని యొక్క ఆత్మ అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను ముగింపుకు వస్తున్నాను, అదే అధ్యాయము యోధాకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలోకి మనం చూసినట్లయితే, టర్న్ విత్ మీ టు జడ్జెస్ చాప్టర్ 11 వర్సెస్ 29. వెరీ షార్ట్ మెసేజ్ బట్ వెరీ డెప్త్ మెసేజ్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు, పరిణామాలను బట్టి మనం పారిపోవద్దు, దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోవద్దు. దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడదాము. లెట్ us stand, let us communicate with the Lord, let us commune with the Lord, let us have a talk with the Lord. దేవునితో సమాలోచన మనం చేద్దాం. ఎప్పుడైతే దేవునితో సమాలోచన చేశాడో
యోధా రాసిన పత్రిక 11:29 చెప్తుంది, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ జెఫ్తా. చదవండి తెలుగులో. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా. ఆమేన్. యెహోవా యొక్క ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఓకే, చాలండి. ఈ యొక్క అమోనియుల మీద, ఈ ఇతర దేశస్తుల మీదకి కూడా అతను హీ గెయిన్డ్ విక్టరీ, దాని మీద తను ఏం చేశాడంటే విజయం పొందుకోవడం అన్నది జరిగింది. ఈ యెఫ్తా ఏం చేశాడు, మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా ఉండి హీ బికేమ్ ద కమాండర్, హీ బికేమ్ ద లీడర్, వాళ్ళ మీద అధిపతిగా ఉన్నాడు, వాళ్ళని శాసించేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద ఎప్పుడైతే ఆ యొక్క ఆధిపత్యాన్ని తీసుకొని అమోనియుల మీదకి వెళ్ళినప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ జెఫ్తా అని చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చింది. అలాగే న్యాయాధిపతుల్లో కూడా మనం చూడొచ్చు, దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చింది అని. దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు తన ఎలాంటి పరాక్రమ కార్యాలు అతను చేశాడో మనం చూడాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యెఫ్తా యొక్క జీవితాన్ని అంతటి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన ఎవరికి పుట్టాడో ఇట్ ఈస్ అ నెగటివ్ థింగ్. ద బ్రదర్స్ హావ్ రిజెక్టెడ్ హిమ్. తన యొక్క సహోదరులు తను ద్వేషించాడు. తన పరిస్థితులు ఎంత ప్రతికూలంలో ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన దేశానికి తను వెళ్ళాడు. హీ ran unto the land of Tob. ఆ మంచి దేశానికి తను వెళ్ళాడు. into the presence of the Lord. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీర్తనలు 16-11 చెప్తుంది, in thy presence there is fullness of joy. ఓకే, దేవుని యొక్క సన్నిధిలో సంతోషము, ఆయన యొక్క చేతిలో నిత్య సుఖములు ఉన్నాయని కీర్తనకర్త 16వ కీర్తనలో దావీదు రాసిన కీర్తన 16:11 చెప్తుంది. in your presence there is fullness of joy. ఈ ఇహలోకమైన ప్రజలు చూసినట్లయితే లోకములో సంతోషం ఎత్తుకోవడానికి చూస్తారు, లోకములను బట్టి ఆనందం ఎత్తుకోవడానికి చూస్తారు, డబ్బులో ఆనందము చూడడానికి, లేదంటే మత్తు పదార్థాల్లో ఆనందము చూడడానికి, లేదంటే ఇంకా చాలా చాలా విషయాలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోకంలో ఉన్న విషయాలను బట్టి, లోకంలో ఉన్న సాంగత్యాలు బట్టి సంతోషం పొందాలని లోక ప్రజలు చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలమైన మనము, దేవుని యొక్క సహవాసంలో ఉన్న మనము, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము, మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం గుర్తు చేసుకోవాలి. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎఫిషియన్స్ చాప్టర్. తీయొద్దు, నేను ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా నేను చెప్తున్నాను. ఎఫిషియన్స్ చాప్టర్ 2లో మనం చూసాను, we are the workmanship of God. దేవుని యొక్క చేతి పనిమారమై ఉన్నాము. దేవుని యొక్క మేడ్ అంటూ గుడ్ వర్క్స్. ఓకే, మంచి క్రియలకు ఆయన మనల్ని తయారు చేశాడు. అండ్ హీ హెస్ ఆర్డైన్డ్ us to walk according to his precepts. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క న్యాయ విధులు, ఆయన యొక్క కట్టడల అనుసారంగా మనల్ని నడవాలని ఆయన మనల్ని డిజైన్ చేశాడు. let us walk according to the design of the Lord. దో యెఫ్తా యొక్క బ్యాక్గ్రౌండ్ బాగోకపోయినా, తను ఎవరికి పుట్టాడో తెలియకపోయినా, తర్వాత మనం హెబ్రీ రాసిన 11:32 మనం చూసినట్లయితే విశ్వాసులు వీరుల పట్టాలో యెఫ్తా వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఒక్క మాట చదవండి. హెబ్రీల్ రాసిన పత్రిక 11:32 మనం చూసినట్లయితే హెబ్రీల్ ఆ యొక్క విశ్వాసుల యొక్క వీరులు, హీ ఈస్ లిస్టెడ్ ఇన్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఓకే, ఇన్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ వీ కెన్ సీ జెఫ్తా has been listed. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వాళ్ళ గురించి చెప్పడానికి సమయము చాలదు, వాళ్ళ గురించి చదవడానికి లేదంటే వారి గురించి మాట్లాడడానికి సమయము చాలదు. అటువంటి పరిచర్య, అటువంటి క్రియలు చేయించిన దేవాది దేవుడు. అటువంటి పరిస్థితిలో మనం కూడా ఉండాలి. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, నో మ్యాటర్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్స్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్, నో మ్యాటర్ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, ఎటువంటి ప్రతికూలతలు గుండా నువ్వు వెళ్తున్నా, ఆ మంచి అనే దేశానికి మనం వెళ్దాం. let us go into the presence of the Lord, let us go into the temple of the Lord. దేవుని యొక్క సన్నిధిలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో, in your presence there is fullness of joy. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడండి. యాకోబు విషయంలో కూడా ఉదాహరణకి మనం చూడొచ్చు. ఇప్పుడు అది ఎంత చదవద్దు, ఇది చాలా ఉంది కానీ నేను చాలా క్లుప్తంగా నేను చెప్తున్నాను. ఆదికాండం 28:15 చెప్తుంది, యాకోబుతో దేవుడు చెప్పాడు, నేను నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఉన్న చోటలో నేను ఉంటాను,
నువ్వు వెళ్తున్న ప్రతి ప్రదేశాన్ని నువ్వు అభివృద్ధి చెందుతావు. ఐ విల్ గివ్ యూ దిస్ ల్యాండ్. యాకోబుతో ప్రమాణము చేసిన దేవుడు ఇది మనతో కూడా ఉన్నాడు. ఓకే, అండ్ అలాగే నిర్గమకాండము 33 అధ్యాయం 14వ వచనంలో కూడా మోషేతో చెప్తాడు, మై ప్రెజెన్స్ షాల్ గో విత్ ది, నా యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటాను, అండ్ ఐ విల్ గివ్ ది రెస్ట్, నేను నీకు విశ్రాంతిని కలిగి చేస్తాను. ప్రభు, ఈ యొక్క లోకంలో నేను ఎలా జీవించాలి, ఈ లోక పరిస్థితుల్లో నేను ఎలా వెళ్ళాలి. పీపుల్ హ్యావ్ ట్యాగ్డ్ మీ ఇన్ ఎ నెగటివ్ వే. నాకు ఒక నెగటివ్ బిరుద లేదంటే ఒక మంచి బిరుదు నా జీవితంలో లేదు నాయన, లేదంటే నా యొక్క పేరుకే లేదంటే నా జీవితమే సంతోషకరమైనది ఏది కూడా లేదు ప్రభా. కానీ ఐఎమ్ రన్నింగ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్, ఐఎమ్ రన్నింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ టోబ్. ఆ యొక్క మంచి అనే ప్రదేశానికి నేను వెళ్తున్నాను. లెట్ us గో. మన స్థితిగతులను వదిలిపెట్టేసి ఆ మంచి లెట్ us గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఇన్ హిస్ ప్రెజెన్స్ దేర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన యొక్క చేతిలో సంపూర్ణ సంతోషములు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మన జీవితాలు మన స్థితిగతులను మారాలి అని అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్దాం. నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే, నువ్వెంత పాపము చేసిన వాడువైనా, నువ్వెంత తృణీకరణ పొందిన వాడువైనా, నువ్వు లోకము చేత లేదంటే మనుషుల చేత ఎంత ద్వేషింపబడిన వారు అయినప్పటికీ కూడా యేసయ్యకి నువ్వు కావాలి. యు ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్, మేడ్ ఇన్ ద సిమిలిట్యూడ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. దేవుని నామ మహిమార్థమై మనం జీవించాలని ప్రతి విషయంలో కూడా ఇంక నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో, ప్రభా నువ్వు నన్ను ఎందుకు తయారు చేశావు, నన్ను ఇంకా ఎందుకు భూమి మీద ఉండనిచ్చావు, నీ యొక్క ప్రణాళిక ఏంటి, వెళ్ళిపోయిన వారి కంటే గొప్పవారము కాదు. ఓ వెల్ డన్, ఓ వెల్ డన్ మై సర్వెంట్ అని అటువంటి బిరుదు, అటువంటి కమెండేషన్ మనం పొందాలి. అటువంటి బిరుదు దేవుని నుంచి మనం పొందాలి. ఓ వెల్ డన్ మై సర్వెంట్ అని అటువంటి బిరుదు పొందాలని దాని గురించి అనుదినము కూడా ప్రయాసపడదాము. అనుదినము కూడా లెట్ us strive together in doing good works for the Lord, for what God has made us. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక ఉద్దేశముతో he has ordained us. ఒక ఉద్దేశముతో తల్లి గర్భంలో ఆయన మనల్ని నిరూపించాడు, ఆయన రూపించాడు. దాన్ని మనం నిరూపించుకునే సమయం వస్తుంది. మన జీవితం మన కొరకే మనం జీవించొద్దండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ టు గెట్ ఎంటర్టైన్డ్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సంతోషించడానికి, ఆనందించడానికి, లైఫ్ ఎంజాయ్ చేయడానికి మనము లేము, కానీ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. లెట్ us be used for the Lord for his glory. ఆయన యొక్క కింగ్డమ్, ఆయన యొక్క రాజ్య స్థాపనలో, ఆయన యొక్క రాజ్యములో మనము చిన్న ప్రతినిధులుగా మనం వాడబడుతున్నప్పుడు ఓ బలా నమ్మకమైన మంచి సేవకుడు అనే బిరుదు మనం పొందుకోవాలి. యెఫ్తా యొక్క జీవితంలో దేవుడు కార్యము చేశాడు. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే తన్ని పంపించేశారో, బట్ హీస్ బ్రాట్ బ్యాక్, హీ బికేమ్ ద కెప్టెన్. ఓకే, నిన్ను ఎవరన్నా తృణీకరిస్తున్నారేమో, నిన్ను ఎవరన్నా ద్వేషిస్తున్నారేమో, వారి గురించి ప్రార్థన చేద్దాం. కుదిరితే వారి గురించి మనం వారికి ఒక మంచి క్రియలు చేద్దాం. when time comes, when due time comes, God is going to lift you up. దేవుడు మాత్రమే ఆ తగిన కాలంలో మనల్ని హెచ్చించి ఆ యొక్క పరిచర్లో మనం వాడుకుంటాడు. ఎవ్రీ డే, ప్రతి దినము కూడా ప్రభువా నీ చిత్తం ఏంటి అని మనం అడగాల్సి ఉంది. లెట్ us go into the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్దాం, దేవునిలో మనం కనిపెడదాం. ఓకే, యెఫ్తాని వాడుకున్న దేవుడు, బైబిల్లో అనేక మందిని వాడుకున్న దేవుడు, ఇది నిన్ను నన్ను కూడా వాడుకొనై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయన వినికిడిలో ఆశీర్వదించబడును గాక. May God bless these few words. ఈ యొక్క చిన్న మాటలు దేవుని వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ ఆనంద్ లాజరస్ ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. గ్లోరీ టు